పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశి ఫలాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, మీకు రాశి ఫలితాలు ప్రతి 15 రోజులకు ఒకసారి రాశి ఫలితాలు అందిస్తున్నాము. ఇవి మీకు అత్యంత ఖచ్చితంగా యాక్యురేట్ ప్రిడిక్షన్స్తో ఇవ్వటం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి ఫలితాలు చూస్తున్నటువంటి మీరు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి, ఇంకా మీకు ఏమైనా కోరుకుంటున్నారా అనేటటువంటి విషయాన్ని అట్లీస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. తద్వారా ఇంకా ఎక్కువగా వర్క్ చేయడానికి, ఇంకా మీకు సాధ్యమైనంత మంచి ప్రిడిక్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సహజంగా ఇప్పుడు చెప్పేటటువంటి ఫలితాలు 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో ఆ 10%, ఎవరికైతే వర్తించడం లేదో దానికి కారణం ఏమైంటుందంటే, వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషాల యొక్క ప్రభావం కారణం చేత ఫలితాలు పొందలేకపోతారు. అటువంటి సందర్భంలో ఒక్కసారి వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు మనము ప్రధానమైనటువంటి గ్రహాలు వాటి యొక్క స్థితి ఆధారంగా ఫలితాలు చెప్పుకుంటూ, ఆ తర్వాత రోజువారీగా ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ముఖ్యమైనటువంటి విషయాలు అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం మొదలైనటువంటి విషయాలలో ఏమైనా ప్రతికూలతలు ఉన్నాయా అనేటటువంటి ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే వృషభ రాశి వారికి మీ రాశ్యాధిపతి ఎవరు అంటే శుక్రుడు. ఎక్కడున్నాడు? మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు. అంటే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. అంటే ఏ పని చేసినా అసలు ఎదుటివారి చేత బాగా ఆకర్షించబడుతూ ఉంటారు. సంపద పెరుగుతుంది, ప్రేమ సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. మీ జన్మరాశికి 2వ స్థానంలో రవి గురు గ్రహాల యొక్క కలయిక. ఈ రవి గురు గ్రహాలు అంటే ధన స్థానంలో, కుటుంబ స్థానంలో ఈ 2 గ్రహాల యొక్క కలయిక ఏం చేస్తుందంటే, మా ఆర్థికంగా డెవలప్మెంట్స్ కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అనుకూలమైన ఫలితాలు పెరుగుతూ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాట అత్యంత శక్తివంతంగా మారుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా తీసుకుంటే పిల్లలకు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి 3వ స్థానంలో బుధుడి యొక్క సంచారం. 3వ స్థానంలో బుధుడితోటి తమ్ముళ్ళతోటి కానీ, అన్నలతోటి కానీ, అక్కచెల్లెలతోటి కానీ, సిబ్లింగ్స్ తోటి మంచి రిలేషన్స్ అనేటటువంటి ఏర్పాట్లు ఉంటాయి. అలానే చిరునవ్వుతో వ్యవహరించేటటువంటి తత్వం కూడా పెరుగుతుంది. తక్కువ శ్రమతో గొప్ప విజయాన్ని పొందే అవకాశం కూడా ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది. అంటే ఘోరంత శ్రమతో కొండంత ఫలితాన్ని పొందే అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది. అలానే మీ జన్మరాశికి 4వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక. ఇక్కడ మీకు కుటుంబపరమైన విషయాలలో కానీ, స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ అత్యంత జాగ్రత్త అవసరం, శ్రద్ధ అవసరం అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు ఇక్కడ అగ్రగణ్యుడిగా ఉంటాడు. కాబట్టి కుజుడు అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి కారణం చేత గృహయోగాలు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ మీకు కేతువు 4థంలో ఏకాగ్రతను కూడా డెవలప్ చేస్తాడు. కానీ 2 గ్రహాలు కలిసినటువంటి కారణం చేత గృహపరమైనటువంటి విషయాలలో నిష్కారణమైన సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలానే మీ రాశికి శని ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 11వ స్థానంలో, లాభస్థానంలో శని సంచరిస్తున్నాడు. ఈ శని లాభస్థానంలో ఎవరు? మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి. 10వ స్థానాధిపతి శని లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దీర్ఘకాలికమైనటువంటి లాభాలు పెరుగుతూ ఉంటాయి. ఆశల ఫలప్రాప్తి, దేని గురించి అయితే ఆశలు పెట్టుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరే విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. సంఘంలో మంచి పేరు ఉంటుంది. కానీ క్రమశిక్షణ అవసరం. ఎక్కడైతే డిసిప్లిన్ వస్తుందో అక్కడ మీకు మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అలానే 10వ స్థానంలో రాహువు యొక్క సంచారం అనేటటువంటిది ఉద్యోగ విషయంలో ఏకాగ్రత, పట్టుదల అవసరం. ఎందుకంటే కొంచెం ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అని డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. ఏదో అసహనం, తెలియనటువంటి అసహనం, అంటే మీరు కోరుకున్నది కనుక దక్కకపోతే కొంచెం ప్రతికూలతలు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా స్పాట్ డెసిషన్స్ తీసుకోకూడదు, స్పాంటేనియస్గా ఉండాలి. అంటే సిచ్యువేషన్కు తగ్గట్టుగా ప్రవర్తించాలి తప్ప వీరావేశంతో కనుక ప్రవర్తించినట్లయితే కారణం ఏంటంటే, మీ జన్మరాశికి 4వ స్థానంలో సంచరించేటటువంటి
కుజుడి యొక్క వీక్షణం కూడా మీ రాశికి దశమ స్థానం మీదనే ఉంది. అంటే విపరీతమైనటువంటి ఆవేశంతో కనుక నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి గందరగోళాలు కలిగి ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి పనులు చేయకండి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏముంటుందంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ మధ్యలో కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ విద్యార్థులలో క్రియేటివిటీ పెరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి ఇంటెలెక్చువల్ లెవెల్స్ అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి. అలానే ప్రేమ విషయాల్లో అనుకూలంగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే టెక్నికల్ స్కిల్స్ అనేటటువంటివి బాగా డెవలప్ అవుతూ ఉంటాయి. అలానే మనకు లలిత కళలు ఉంటాయి కదా, సంగీతము, నాట్యము, కవిత్వము మొదలైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలానే ఇంకా పెంపుడు కొన్ని ఇంట్లో మనం పెట్స్ని పెంచుకుంటూ ఉంటాం కదా, వాటికి సంబంధించినటువంటి విషయాలలో మీకు ఇక్కడ అధికమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. జూలై 3వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 3:57 వరకు ఏ విధంగా ఉంటుందంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, చికాకులు పెరుగుతూ ఉంటాయి, ఆరోగ్య సంబంధమైన ఖర్చులు, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్ని శత్రు సమస్యలు మిమ్మల్ని పరోక్షంగా కూడా కలవర పెడుతూ ఉంటాయి. ఇది కొంతవరకు ఇబ్బంది పెట్టేటటువంటి కాలం అని చెప్పాలి. ఇక 6వ తేదీ మధ్యాహ్నం 3:57 నుంచి 9వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. లైఫ్ పార్ట్నర్ తోటి మీరేదో అడుగుతారు, వాళ్ళు ఏదో కాదంటారు, కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఒక 1-2 ప్రతికూలమైనటువంటి మాటలు కుటుంబ వాతావరణంలో కనుక కలిస్తే దాన్ని అంతటితో వదిలేయాలి, కానీ దాన్ని చాలా సీరియస్గా తీసుకోకూడదు. ఇక్కడ మీకు కుటుంబ వాతావరణం కొంచెం భగ్నం కలిగించే అవకాశం ఏర్పడుతుంటుంది. వ్యాపారపరమైన సంబంధాలు అయితే మాత్రం బ్రహ్మాండంగా బలపడతాయని చెప్పాలి. ఇక్కడ ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి అవివాహితులకు వివాహ యోగం కూడా ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పాలి. ఈ సమయంలో కుటుంబ పరంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. జూలై 9వ తేదీ ఉదయం 4 గంటల నుంచి జూలై 11వ తేదీ మధ్యాహ్నం 12:05 మధ్యలో ఉండేటటువంటి సమయంలో మీకు ఆత్మవిశ్వాసం తగ్గిపోవటం, మానసికమైనటువంటి ఆందోళన పెరగటం, రావాల్సిన ధనం చేతికి అందకుండా ఉండటం, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఏదో ఒక 1% సమస్య కనుక ఉంటే మీరు దాన్ని 90% ఊహించుకొని పెంచి పెద్ద చేసుకొని ఎక్కువగా కలవరపోతూ ఉంటారు. అనవసరమైనటువంటి కలవరపాటు ఇక్కడ మీరు కలవరపాటు పెట్టుకోవద్దు. అంటే సమస్య ఏదైనా ఒక 1% 2% కనుక ఉంటే మీరు దాన్ని ఎక్కువగా ఊహించుకొని పెద్ద చేసుకొని మానసికమైనటువంటి అశాంతికి మీరే కారణమవుతారు. కాబట్టి అటువంటి పనులు చేయకండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఆకస్మికమైనటువంటి ధనయోగాలు కూడా ఇక్కడ మీకు అవకాశం కనిపిస్తూ ఉంటుంది. జూలై 11వ తేదీ మధ్యాహ్నం 12:05 నుంచి 13వ తేదీ సాయంత్రం 6:51 వరకు ఉండేటటువంటి సమయంలో ధర్మపరమైనటువంటి విషయాలలో ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉంటారు. గురు అంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఇది విద్యార్థులకు కూడా ఉత్తమమైనటువంటి సమయం అని చెప్పాలి. దీర్ఘకాలికంగా ఏ సమస్యతోటైతే ఇక్కడ మీరు బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి ఇక్కడ మీకు ఉపశమనం లభిస్తుంది అని చెప్పాలి. అలానే ఇక్కడ ఈ రాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే 13వ తేదీ సాయంత్రం 6:51 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాలలో డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. మీ ప్రతిభను గుర్తించి అధికారుల నుంచి మంచి అప్రిసియేషన్స్ అంటే పొగడ్తలు కూడా వచ్చే అవకాశం కూడా ఇక్కడ మీ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. అంటే 10 మందిలో ఉన్న మీరు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో మెలుగుతూ ఉంటారు. ప్రమోషన్స్ రావడానికి కూడా ఇక్కడ బలమైన అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇవి ముఖ్యంగా చెప్పాలంటే జూలై 13, 15 తేదీలలో ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది. కానీ 6, 9 తేదీల మధ్యలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. దాన్ని మీరు తగ్గించుకోవాలి. అలానే విద్యార్థులు కనుక తీసుకుంటే 1వ తేదీ నుంచి 3వ తేదీ మరియు 11, 13వ తేదీ ఈ మధ్యలో ఉండేటటువంటి రోజులు అత్యంత అనుకూలమైనటువంటి రోజులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే జూలై 3వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యలో ఎవరిని ఎక్కువగా నమ్మకుండా మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది. 9, 11వ తేదీల మధ్యలో పెట్టే పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఆర్థికంగా కనుక పరిశీలిస్తే జూలై 9వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి తప్పించడం కోసం కొంచెం ప్రయత్నం చేయాలి. అలానే కుటుంబపరమైనటువంటి విషయాల్లో కనుక తీసుకుంటే జూలై 6వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యలో కొన్ని కుటుంబ పరంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి రాకుండా జాగ్రత్తలు పడాలి. ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.